చీకటి ఎక్కువైనప్పుడు, ఆకాశం నిశ్శబ్దమైనప్పుడు ఈ లోకం ఒక రాజు కోసం ఎదురు చూసింది. యుద్ధం చేసే రాజు కోసం కాదు, కానీ జీవితానికి విజయాన్ని తీసుకొచ్చే రాజు కోసం. అప్పుడు కలహం లేని ఒక చిన్న గుడిసెలో, ఆకాశం కూడా నిశ్శబ్దమైన రాత్రిలో రాజుల రాజు జన్మించాడు. ఆయన జననం ఈ లోకరాజులకు పేదవాడి జననంగా కనిపించింది, కానీ ఇది ప్రపంచానికి వెలుగును తీసుకువచ్చిన జననం. ఆయన వచ్చిన చోట భయం నిలువలేదు, ఆయన ఉన్న చోట శాపాలు అధికారాన్ని కోల్పోయాయి. ఎందుకంటే ఈ రాజు యుద్ధం చేయడానికి రాలేదు, విజయం ఇవ్వడానికి వచ్చాడు. చిన్న గుడిసెలో పుట్టి ఆయన శక్తివంతమైన వాక్యం ప్రపంచానికి వెలుగు ఇచ్చింది. సిలువ వద్ద ఆయన ప్రేమ ప్రకాశించింది. పునరుద్ధానంలో ఆయన అధికారం ప్రకటించబడింది. ఆ రాజు ఉన్న చోట భయము లేని సౌభాగ్యం ప్రతి హృదయాన్ని తాకింది. ఓటమి లేని విజయం ప్రతి ప్రదేశంలో నిలిచింది. వేదన లేని ఆనందం ప్రతి మనసులో వెలిగింది. ఈ క్రిస్మస్ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటం ఆయన శక్తివంతమైన చేతుల్లో ఉంచండి. మీ జీవితాన్ని ఆయన అధికారంలో ఉంచండి. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు రాజు సమయం. ఇది మీ జీవితంలో విజయాన్ని సృష్టించే సమయం. ప్రియమైన స్నేహితులారా, ఆనందాన్ని మరియు ఆశీర్వాదాలను ఆహ్వానించండి. అందరికీ మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.